మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతాలో డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు ఇవాళ ఆ రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ఛత్ర సమాజ్ అనే సంస్థ బ్యానర్ పై ఈ ప్రచారం కొనసాగనుంది. మరోవైపు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇవాళ నవన్ అభియాన్ పరిసర ప్రాంతాల్లో 5,000 మంది పోలీసులను మోహరించారు. ఐజీ, డీఐజీ స్థాయిలోని 21 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక భద్రతా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో పాటు 13 మంది ఎస్సీ, డీఎస్పీలు, 15 మంది ఏసీపీలు, ఏఎస్పీలను కూడా నియమించారు. ఇదిలా ఉండగా నేడు జూనియర్ల డాక్టర్ల సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం చట్టవిరుద్ధమని పోలీసులు ప్రకటించారు. ఇక రాష్ట్ర సచివాలయం దగ్గర నిరసన తెలిపేందుకు ఏ సంస్థ దరఖాస్తు చేసుకోలేదన్నారు బెంగాల్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ వర్మ. కొందరు దుండగులు ప్రచారం ముసుగులో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. దీనిపై తమకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. ఈ ముట్టడికి పిలుపునిచ్చిన సంస్థ అధికారికంగా ఉనికిలో లేదన్నారు. కాగా మరోవైపు ర్యాలీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఆమోదం లభించలేదని విద్యార్థి సంఘాలు తెలిపాయి.